ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. అంటే మన పెద్దవారు చెప్తుంటారు, ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ, ధ్యానము, అభిషేకము, అర్చన, దర్శనము, మహాదేవుడికి జలాభిషేకము, మహాదేవుడి యొక్క చంద్ర బిల్వదలము, ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓం నమ శివాయ అన్న, తెలియక ఓం నమ శివాయ అన్న పరమేశ్వరుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం. కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలను కలిగించేటువంటి అనేక దుష్టగ్రహాలు ప్రవహిస్తూ ఉంటాయి మన అందరిపైనను కూడా. మనల్ని రక్షించే కాళభైరవుడు మన చెంతగా ఉండగా మనకేల చింత. కనుక ఈ మాఘమాసంలో సంపూర్ణమైనటువంటి అసితాంగ కాళభైరవ స్వామికి స్మరణ చేత బ్రహ్మ మనకి ఏదైతే లలాట స్థానంలో రాశాడో వాటిని సంపూర్ణంగా కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యప్రదాతమైనటువంటి సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 2వ నెల 2026 నుండి 28/2/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి. ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రతకారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి. రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది. కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమని సంచార స్థితి జరుగుతూ ఉండగా చాలా అరుదైనటువంటి త్రిగ్రహ సంచార స్థితి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు మాఘ పూర్ణిమ సందర్భంగా సంపూర్ణమైన రవి పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, మహాదేవుడికి ఎలాంటి పదార్థంతో అభిషేకం చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగి సప్తమంలో ఉండబడిన గురుదోషం తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు ధనస్థానంలో సంచారం చేయడం వలన విపరీతమైన ధన ప్రవాహం వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. ఎన్నో రోజులుగా, ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా మీరు అనుకుంటున్నటువంటి సువర్ణపు యుగం ఈ మాఘమాసంతో ప్రారంభమైంది. అనగా అంటే డబ్బులు లేనప్పుడు, అంటే వేసవి కాలంలో ఒక ఆకాశం నుంచి ఒక చుక్క నీటి పడితే చాలు అని భూమి ఎలా ఎదురు చూస్తూ ఉంటుందో బీటలు వారినప్పుడు ఒక్కసారిగా ఒక జల ప్రవాహం వస్తే ఆ నీటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎలా ఉంటుందో పుడమి తల్లికి మీకు కూడా ఎన్నో రోజులుగా మీరు ఉద్యోగ ప్రయత్నము, వ్యాపార ప్రయత్నము, వివాహ ప్రయత్నము, అంటే మీరు చేయని ప్రయత్నమే లేదు.
చేసి జీవితంలో అలసిపోయారు. ఇలాంటి కాల సమయంలో మౌనమే శ్రీరామ రక్షగా, ఆధ్యాత్మిక చింతనే మీకు ఏకైక లక్ష్య మార్గంగా ఉన్నప్పుడు భగవంతుడు అన్నిటినీ కలిపి మాఘ పూర్ణిమ రూపంలో గగనంలో చంద్రుడు ఎంత చల్లటిగా ఏర్పాటు చేశాడో సువర్ణపు కాలము ఈ క్షణం నుంచి ప్రారంభమైందని చెప్పి గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర విశేషంగా పసుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో అర్చన చేయడము, వీలైతే పసుపు వస్త్రాన్ని తెల్ల జిల్లేడు వృక్షానికి అలంకారం చేయడము, వసతి కలిగితే ఆ వేరును తీసుకొని వచ్చి సింధూరం పూసి పూజ చేసుకొని ఇంట్లో పెట్టుకోవడము. అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఒకవైపు అర్ధాష్టమని శని సంచార దోషము, త్రిగ్రహ సంచార స్థితి, చతుర్గ్రహ సంచార స్థితి దోషము, సప్తమంలో గురు దోషాన్ని తొలగించడం కోసము, అంటే చక్కెరంతో నీటితో బెల్లం పాకంతో కూడుకున్న నీరునైనా, చక్కెర నీటినైనా, కొబ్బరి నీటితోనైనా, లేకపోతే చెరుకు రసంతోనైనా మహాదేవుడికి అభిషేకం చేయడము, ఆ చక్కెర రసాన్ని భక్తులకు ప్రసాదంగా తీర్థంగా మీరు అందజేయగలిగితే సకల గ్రహ దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా ఎన్నడూ లేని విధంగా భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి గత ఏడాదిగా సంచారం అవుతుంది. కనుక భూత భవిష్యత్ వర్తమానం అంతా కూడా మీకు తెలుసు, ఒక గమ్యం తెలుసు, ఒక లక్ష్యం తెలుసు. ఈ విధంగా స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, ఆధ్యాత్మిక చింతన ద్వారా సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలకు ఎలా అడ్డుకట్ట వేయాలి, మిమ్మల్ని రక్షించే భగవంతుడు మీ చెంతగా ఉండగా మీకేలా చింతా కాళభైరుడి యొక్క ఆశీస్సుల చేత అచితాంగ కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, న్యూస్ రీడర్సు, అలాగే సంస్థలు, పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఓపిక, పట్టుదల, సత్ప్రవర్తనే జీవిత ధ్యేయంగా ఉండగలిగితే అంతా మీకు జయమే కలుగుతుందని చెప్పి గమనించాలి.